మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యే ముందు మరొక సర్ప్రైజ్ అయితే వచ్చింది. ఇందాకే ఒక అదిరిపోయే పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. అయితే ఉన్నట్టుండి పోస్టర్ ఎందుకు రిలీజ్ చేశారంటే ఒక విషయం అయితే దాంట్లో అయితే దాగుంది. అదేంటంటే నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో అని తెలియజేయడానికైతే ఈ పోస్టర్ అయితే దింపారు. ఇంతకీ ఈ సినిమాని నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసే సంస్థ ఎవరిదంటే ప్రత్యాంగిరా మూవీస్ అనమాట. గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఓజీ, ఎన్టీఆర్ గారు, దేవరా, అల్లు అర్జున్ గారు, పుష్ప లాంటి భారీ భారీ సినిమాలను అయితే వాళ్ళైతే అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారు. మళ్ళీ ఇప్పుడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమాను కూడా వాళ్ళైతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. నిజంగా యుఎస్ఏలో ప్రత్యాంగిరా మూవీస్ వాళ్ళు నిజంగా చాలా సేఫ్ రిలీజ్ ఇస్తారనే చెప్పాలి. చాలా డెడికేటెడ్గా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్తో వీళ్ళైతే ఖచ్చితంగా సినిమాని అయితే భారీ ఎత్తులు అయితే రిలీజ్ చేస్తారు. ఇంక ఇది పక్కన పెడితే ఈ ఇందాక రిలీజ్ అయిన పోస్టర్ ఏదైతే ఉందో అది రై రై రారా పాట ఉంది కదా, ఆ పాటలోని స్టిల్లే అనమాట. వెనకాల ఫ్లాగ్స్, రామ్ చరణ్ గారి ఇంటెన్సిటీ, లుక్ ఇవన్నీ చూస్తుంటే మనకైతే అర్థమవుతుంది. అయితే మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే ఈ రై రై రారా పాటలో రామ్ చరణ్ గారు వేసే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా టాక్ ఆఫ్ ద టౌన్ అయితే అవుతాయంట. రామ్ చరణ్ గారిని డ్యాన్స్ విషయంలో గ్రేస్ గాడ్ అని ఎందుకు పిలుస్తారో ఈ సాంగ్లో ఉన్న స్టెప్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికైతే అర్థమైద్దంట. ఆ రేంజ్లో జానీ మాస్టర్ గారు అయితే ఆ స్టెప్స్ని అయితే కంపోజ్ చేశారంట. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమా ఏప్రిల్ 13 నుంచి పోస్ట్ పోన్ అయిద్దా అనే న్యూస్ కూడా ప్రజెంట్ అయితే వైరల్గా అయితే మారింది. అయితే ఏప్రిల్ 13 ఎట్టి పరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేయడానికి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపు 80% అయితే షూటింగ్ అయితే అయిపోయింది. ఇంకా 2 సాంగ్స్ ఇంకొద్దిగా షూటింగ్ అయితే మిగిలింది. చాలా ఫాస్ట్గా ఒక యూనిట్ కాదు, ఈ సినిమాని ఏప్రిల్ 30కి రిలీజ్ చేయడానికి 2 డైరెక్షన్ యూనిట్స్ అయితే రాత్రి పగలైతే పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఏప్రిల్ 30వ తారీఖున సినిమా అయితే రిలీజ్ అయింది. ఏప్రిల్ 29 నైట్ ప్రీమియర్స్తోనే బొమ్మ అయితే పడిపోద్ది. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా అలాంటి వైరల్ న్యూస్లను అయితే నమ్మాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇందాక వచ్చిన పోస్టర్ ఏదైతే ఉందో రామ్ చరణ్ గారు లుక్ బాగుంది, ఆ ఇంటెన్సిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ నాకేమనిపించిందంటే ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆఫ్ కోర్స్ చిక్రీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాతే రామ్ చరణ్ గారి కాస్ట్యూమ్స్ అయితే వైరల్గా అయితే మారినాయి. ఆన్లైన్లో అమ్ముతున్నారు, ఆఫ్లైన్లో కొన్ని షాపుల్లో కూడా అమ్ముతున్నారు. మరి ముఖ్యంగా ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పెద్ద షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ రాన్ రస్టిక్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో మరొకసారి ట్రెండింగ్లోకి అయితే రాబోతున్నాయి. ఇదైతే రాసి పెట్టుకోండి. మరి అదన్నమాట మ్యాటర్. ఇందాక రిలీజ్ అయిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో అయితే ఉన్నాను కాబట్టి వీడియోస్ ఇలా చేస్తాను. మరి అదన్నమాట మ్యాటర్. థ్యాంక్ యూ.